పచ్చి టమాటాతో చుక్కకూర రోటి పచ్చడి చేస్తున్నానండి. 8 పచ్చి టమాటా, 25 పచ్చిమిరపకాయలు, 4 కట్టల చుక్కకూర శుభ్రంగా కడుక్కుని కోసి పక్కన పెట్టుకున్నాం. 3 చెంచాల ఆయిల్, 1 చెంచా మెంతులు, 3 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కాస్త ఇంగువ వేసుకుని, ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, 3 చెంచాలు నువ్వుల పొడి వేసుకుని బాగా కలుపుకొని చుక్కకూర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చుక్కకూరలోంచి నీరు వచ్చి బాగా మెత్తబడే వారికి కలుపుకుంటూనే ఉండాలండి. బాగా మెత్తబడిన తర్వాత రోట్లో వేసి రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసేసుకుని మనం తాలింపు వేసేసుకుందాం. అంతేనండి, మన పచ్చి టమాటా చుక్కకూర రోటి పచ్చడి రెడీ. అబ్బా, అమ్మగా ఉందండి, చాలా టేస్ట్ ఉంది.